అరణ్యం మధ్యలో ఒక అందమైన సరస్సు ఉంది. ఆ సరస్సు ఒడ్డున ఒక పురాతన నాగమందిరం ఉంది. ఈ మందిరం దేవతలకు ప్రత్యేకమైనది. ఇక్కడనే నాగరాజు కుమార్తె నాగకన్య చంద్రలేఖ జన్మించింది. ఆమె ప్రకృతి సొబగులతో నిండిన రూపం, తీరైన ముఖవర్చస్సుతో అద్భుతంగా ఉండేది. ఆమెకు సర్పగుణాలతో కూడిన మాయాశక్తులు ఉండేవి. నాగకన్య చంద్రలేఖ చిన్నప్పటి నుంచి మానవ లోకాన్ని ఆశ్చర్యంగా, ఆకర్షణంగా చూస్తూ ఉండేది. ఒకరోజు ఆమె మానవుల పట్ల చూపించిన ఆసక్తిని గమనించిన నాగరాజు కోపంతో ఆమెపై శాపం పెట్టాడు. నీకు మానవులే ఇష్టమైతే నువ్వు నీ గతాన్ని మర్చిపోయి ఇక మానవురాలిగా జన్మించి జీవితాంతం అక్కడే ఉండాలి అని శాపం పెట్టాడు. ఎప్పుడైతే నీ ప్రతిబింబం నువ్వు చూసుకుంటావో అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పాడు. నాగకన్య చంద్రలేఖ ఇక మామూలు యువతిగా మారిపోయి ఒక గ్రామంలో అడుగుపెట్టింది. ఆమె రూపం చూసిన గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. తన సౌమ్య స్వభావం, వినయం, మౌనంగా ఉండే అలవాట్ల వల్ల గ్రామ ప్రజలు ఆమెను గౌరవించసాగారు. ఒకరోజు గ్రామాన్ని సందర్శించిన యువరాజు విక్రమ్ చంద్రలేఖను చూశాడు. అతడు ఆమె మృదు స్వభావాన్ని, కాంతివంతమైన రూపాన్ని గమనించి ఆకర్షితుడయ్యాడు. కొద్ది కాలంలోనే అతని ప్రేమను చంద్రలేఖ అంగీకరించింది. కానీ ఆమె తన గతాన్ని విక్రమ్కి చెప్పలేక బాధపడేది. ఒకరోజు చంద్రలేఖ అనుకోకుండా ఒక చెరువులో తన ప్రతిబింబాన్ని చూసింది. వెంటనే ఆమెకు తన గత జీవితం గుర్తొచ్చింది. అదే సమయంలో నాగరాజ్యం నుంచి వచ్చిన ఒక పాము ఆమెకు సందేశం తీసుకొచ్చింది. చంద్రలేఖకు పెద్ద నిర్ణయం తీసుకోవలసిన సమయం వచ్చింది. ఒకవైపు విక్రమ్పై ఆమె ప్రేమ, మరోవైపు తన నాగరాజ్యానికి తన బాధ్యత. చివరికి ఆమె ప్రేమను వదులుకొని తన అసలైన రూపాన్ని స్వీకరించేందుకు నిర్ణయం తీసుకుంది. ఆమె విక్రమ్ను చివరిసారి చూసి కన్నీటితో అతనికి వీడ్కోలు చెప్పింది. విక్రమ్ కన్నీటి మధ్య శిలలా నిలిచిపోయాడు. చంద్రలేఖ తన నాగరూపాన్ని తిరిగి స్వీకరించి తన రాజ్యానికి వెళ్ళిపోయింది. యువరాజు విక్రమ్ తన జీవితాంతం చంద్రలేఖను మరిచిపోలేదు. నదీ తీరాన చంద్రోదయాన్ని చూస్తూ రోజులు గడిపాడు. ఎప్పటికైనా ఆమె తన దగ్గరకు తిరిగి వస్తుందని ఆశించేవాడు. ప్రేమ నిజమైనదైతే అది ఎప్పటికీ మరిచిపోలేము. నాగకన్య చంద్రలేఖ తన రాజ్యానికి వెళ్ళినా ఆమె ప్రేమ విక్రమ్ హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయింది. కొన్నిసార్లు ప్రేమ కన్నా బాధ్యతలు గొప్పవి అని ఆమె నిరూపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.